ఈరోజు సండే స్పెషల్తో పాటు మరో స్పెషల్ కూడా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు డిబేట్ని ప్రారంభిద్దాం. విజనరీ లీడర్, తెలుగు ప్రజల అభిమాన నాయకుడు ఆయనే సిబిఎన్ అంటేనే ఒక బ్రాండ్. అతి చిన్న వయసులోనే సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టి అనతి కాలంలోనే రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పరిపాలన దక్షుడిగా, సంస్కరణలకు ఆద్యుడిగా, సృష్టికర్తగా ఆయనకు పేరుంది. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రజల మనసును ఎప్పుడూ ఆయన గెలుస్తూనే ఉంటారు. ప్రజలు ఇప్పటికీ ఆయన పైన చూపిస్తున్నటువంటి అభిమానమే చంద్రబాబు 4.0. ఇక ఆయన 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం గురించి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. మధు గారు, ప్రజలకు ఉపయోగపడే సంస్కరణలు చంద్రబాబు గారు ఎన్నో తీసుకొచ్చారు అంటారు. ఆయన ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు, అలాగే భవిష్యత్ తరం నాయకులు ఆయన నుంచి ఏం నేర్చుకోవాలంటారు? చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడున్న నవతరం, యువతరం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమయ పాలన. దేన్ని నేర్చుకోవాలా, దేన్ని విసర్జించాలా, తర్వాత శత్రువుల్ని ఎలా అధిగమించాలా, ఈ 3 బాగా నేర్చుకోవచ్చు. దానికి నేను ఒకటి చెప్తా. అతి చిన్న వయసులో కాంగ్రెస్ పార్టీలో 28 సంవత్సరాలకి మంత్రి అయ్యిండు. అప్పట్లో ఏం చేశారంటే 1978లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన తర్వాత టంగుటూరి అంజయ్య గవర్నమెంట్లో 20% మంత్రి పోస్టులు, అంటే ఎమ్మెల్యే పోస్టులు, మంత్రి పోస్టులు కూడా యువజనులకు ఇవ్వాలని చెప్పి అనుకున్నప్పుడు పిన్న వయసులో మంత్రిగా ఎన్ని శాఖలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి చేశాడు, సాంకేతిక విద్య మంత్రి చేశాడు, పశుసంవర్ధక శాఖ చేశాడు, పాడి పరిశ్రమ చేశాడు, చిన్న తరహా నీటిపారుదల మంత్రిగా పనిచేశాడు. ఓకేనా? అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏమైంది? ఆయనకి వివాహం జరిగింది. భువనేశ్వరం మేడం ఎన్టీ రామారావు గారు 3వ కుమార్తెతోటి వివాహం జరిగిందండి 1981లో. మంత్రిగా ఉండి మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకేనా? ఎన్టీ రామారావు గారు అప్పుడు పార్టీయే పెట్టలా. కానీ ఈయన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి ఎన్టీ రామారావు చూసి, కుర్రను చూసి భలే ఉన్నాడు రా బాబు అంటే ఎన్టీ రామారావు గారి యొక్క ఆ రోజుల్లోనే సౌత్ ఇండియాలోని గొప్ప, అప్పట్లోనే ఆయన ప్రతిభను గమనించి పెద్ద ఆయన బిడ్డనిచ్చి పెళ్లి చేశాడు. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 1982 మార్చి 29న పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి, అధికారం జరుగుతుండగా ఆయన గుండె ఆపరేషన్ కోసం అమెరికాకు పోయిండు. అమెరికాకు పోతే నాదేళ్ల భాస్కర్రావు, ఇప్పుడు నాదేళ్ల మనోహర్ ఉండల వాళ్ళ నాయన నాదేళ్ల భాస్కర్రావు ఇందిరాగాంధీతో చేతులు కలిపేసి, ఇక్కడున్న గవర్నర్తో చేతులు కలిపేసి దొంగచాటుగా ఏం చేశారంటే గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. అది ఎప్పుడు? ఆగస్టు 16వ తేదీన. దీన్ని ఆగస్టు సంక్షోభం అంటారు తెలుగుదేశం పార్టీలో. 1984లో జరిగింది ముచ్చట. ఇది తెలిస్తే చంద్రబాబు నాయుడు యొక్క చాతుర్యం తెలుస్తుంది, యుక్తి తెలుస్తుంది. అందువల్ల ఏంటంటే కుయుక్తితో వాళ్ళు ఉన్నప్పుడు విక్తితో కొట్టాలి దెబ్బ. అందువల్ల ఏం చేసిందంటే ఆయన అడుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మామ ఇట్టగాడు ఈడి తిమ్మిర తీర్చేద్దామని చెప్పి ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీకి తీసుకుపోయి అప్పటి రాష్ట్రపతి ముందు పెరేడ్ చేపించారు. 30 రోజుల లోపల బలం నిరూపించుకోమన్నారు. ఊరిని నాదేళ్ల భాస్కర్రావుని. ఎమ్మెల్యేలందరూ ఎవరి దగ్గర ఉండరు? చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నారు. ఈయన ఏం చేసిండు? రాష్ట్రపతి కార్యాలయం ముందు పెరేడ్ నిర్వహించిండు. అప్పుడు వీడి దగ్గర ఎమ్మెల్యే లేరు. ఇందిరాగాంధీ పొరువు ఏమైంది? ఢిల్లీలో యమునా నదిలో గలిచిపోయింది. అప్పుడు రిజైన్ చేసేసి నాదేళ్ల భాస్కర్రావు 31 రోజులకి దొంగతనంగా ఎక్కిన పాపానికి ఇంటి బాట పట్టిండు. అప్పుడు గ్రహించిండు ఎన్టీ రామారావు గారు, ఓహో నా అల్లుడు మహా తెలివైనోడు, ఏమైనా సరే నా అల్లుడికి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలా అని చెప్పి తెలుగుదేశం పార్టీకి ప్రధాన కార్యదర్శి చేసిండు. అప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కాదు. అప్పుడు అల్లుడు ఇప్పుడు అల్లుడు కొడుకుతో సమానం అంటారు కదా, కొడుకులు చేయాల్సిన పని అల్లుడు చేసిండు.
యుక్తితో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేసి పెట్టిండు. అది చంద్రబాబు నాయుడు యొక్క యుక్తి అనేది. అది అందువల్ల ఏంటంటే పెద్దలతో మంచి వాళ్ళతో సంచరించే వాళ్ళకి మంచి బుద్ధులే వస్తాయి, దొంగోళ్ళతో తిరిగే వాళ్ళకి దొంగ బుద్ధులు వస్తాయి. అందువల్ల మంచి ఊరంతా తెలిసేలోపు అబద్ధము ఊరు జిల్లా కూడా తిరిగి వస్తుంది, రాష్ట్రం కూడా తిరిగి వస్తుంది. అంటే మంచి గడపమాన దాటే బదులు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంట. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచి తెలుసుకోవడానికి కొంత కాలాతీతం అయి ఉండొచ్చు. కాబట్టి ఇవాళ చదువుకున్న వాళ్ళు అన్ని వర్గాలలోనూ అన్ని కులాలలోనూ అన్ని మతాలలోనూ చంద్రబాబు నాయుడు గారిని ప్రేమించినటువంటి యువతే లేదు. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కొలువులు చేస్తున్నారంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఆయన తెచ్చిపెట్టి ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఇంజనీరింగ్ కాలేజీలు. అందువల్ల ఏంటంటే అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. మనం చెప్పాల్సిన అవసరం లేదు. చదువుకున్న వాళ్ళకి అందరు కొంతమంది ఉంటారు దుర్లభాగ్యులు, అంటే అది చెప్తాడు కదా, కులపిచ్చి వాళ్ళకి మనం ఏం చెప్పలేం, కులపిచ్చి మతపిచ్చి గాళ్ళకి మనం ఏం చెప్పలేం. అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు లాంటి లీడరు రాష్ట్రానికి అవసరం. ప్రతి రాష్ట్రానికి అటువంటి నాయకుడు ఉండాలా, దూరదృష్టి గల నాయకుడు ప్రతి రాష్ట్రంలో ఉండాలా. ప్రతి రాష్ట్రం బాగుపడిందంటే దేశం బాగుపడినట్టే, ఒక రాష్ట్రం బాగుపడినంటే దేశం బాగుపడినట్టే. కాబట్టి నాకు తెలిసింది నేను చెప్పిన అంతవరకే. నేను తెలుసుకున్నది నాకు తెలిసింది మాత్రం నేను చెప్పను.